సార్ మీరు ముక్కుసూటి మనిషి, ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆ మాటలే ఈరోజు బీజేపీ నుండి సస్పెండ్ చేసే విధంగా తీసుకొచ్చినాయి. ఆ దారిలో అడుగులేశాయి అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఆ బీజేపీ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది? మిమ్మల్ని ఇంత సీనియారిటీ, ఇంత ప్రజాసేవ గుణం ఉన్న వాళ్ళని గూడా పక్కన పెట్టడానికి గల కారణాలేంటి? ఇప్పుడు బీజేపీ మొత్తం ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని నేను అనుకుంటలేను. హ్మ్. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీ ఇవాళ యావత్ భారతావనిని ప్రపంచ దేశ ప్రపంచ దేశాలలో థర్డ్ ఆర్థిక ఎకానమీగా ఎదిగేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది బీజేపీ. హ్మ్. ఏకాత్మ మానవతం వాదంతో బతికిన బీజేపీ ఇవాళ 2 సీట్లున్న బీజేపీ ఇవాళ 3 సార్ల రాజ్యం చేసే స్థితికి ఎదిగింది. హ్మ్. తెలంగాణలో అందులో జంగారెడ్డి గారు ఒక ఆణిముత్యం తెలంగాణ నుంచి కూడా గెలిచిండు. హ్మ్. ఏకే పటేల్ గారు గుజరాత్ నుంచి గెలిచిండు. గుజరాత్ నుంచి ఇవాళ ఒక అమిత్ షా గారిని, గుజరాత్ నుంచి ఒక నరేంద్ర మోడీ గారిని సమర్పించింది గుజరాత్ రాష్ట్రం. అదే తెలంగాణ నుంచి ఒక రామచంద్రరావును అందించిన రాష్ట్రం. హ్మ్. తెలంగాణ నుంచి ఒక కిషన్ రెడ్డిని అందించిన రాష్ట్రం. తెలంగాణ నుంచి ఒక బండి సంజయ్ని అందించిన రాష్ట్రం. తెలంగాణ నుంచి ఒక మన లక్ష్మణ్ గారిని అందించిన రాష్ట్రం. లక్ష్మణ్ గారి నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, వెంకయ్య నాయుడు గారి నాయకత్వం కానీ ఈ తెలంగాణను ఎట్లా తీర్చిదిద్దింది. హ్మ్. ఇవాళ ఏకే పటేల్ గారి నాయకత్వంలో ఒక ఎంపీ ఉండే, ఇక్కడ జంగారెడ్డి గారు ఒక ఎంపీ ఉండే. హ్మ్. ఇవాళ ఎవ్వల వైఫల్యం ఏంటిదని చెప్పిన వాళ్ళకు జరిగే శిక్ష ఇది. హ్మ్. వెంకయ్య నాయుడు బుద్ధివంతుడైతే, వెంకయ్య నాయుడికి కులగజ్జి లేకపోతే ఏనాడో ఈ రాష్ట్రం ఏర్పడేది. 3 రాష్ట్రాలు ఏర్పడినాడే ఈ రాష్ట్రం ఏర్పడేది. గుజరాత్ రాష్ట్రం వద్దగా ఒక వెలుగు వెలిగేది. హ్మ్. అంటే బీజేపీలో ఉన్నటువంటి లోపాలను కూడా మీలాంటి యువతరం ఇటువంటి లోపాలతోటి ఇవాళ తెలంగాణలో కుంటుపడ్డదనే నిజాన్ని చెప్పడానికే నా బొట్టోడు బతుకున్నాడని నేను అనుకుంటాను. హ్మ్. హ్మ్. దాంట్లో ఎంత శిక్ష పడ్డా, ఏ బాధలు పడ్డా కూడా పెద్ద లెక్క కాదు. ఎందుకంటే వెంకయ్యనాయుడు చేయబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదనే నా బోటోడు, స్వర్గీయ మందాడి సత్యనారాయణ లాంటి వాళ్ళు, స్వర్గీయ కోల జనార్దన్ లాంటి వాళ్ళు, మేమందరం కూడా, మా రావు అమరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, మేమందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పోయి పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. 1200 మంది బలిదానాలు కాకపోవు. తెలంగాణ రాష్ట్రం ఆనాడే ఇస్తే, 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు 4వ రాష్ట్రంగా ఇస్తే 1200 మంది బలిదానాలు కాకపోదురు. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఇళ్ళకి వచ్చి ఈ అవినీతిలో కూరుకుపోయేటువంటి రాష్ట్రం కాకపోవు. ఒక బంగారు తెలంగాణ ఏది ఉండే. అద్దుల తెలంగాణ ఏర్పడ్డది తప్ప, అద్దుల తెలంగాణ మాత్రం ఏర్పడ్డది కానీ బడుగు బలహీన వర్గాల తెలంగాణ ఏర్పడలే. 1000 సంవత్సరాల బానిసత్వం మీద బడుగులు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు ఏదైతే వెట్టి చాకిరికి గురైందో ఆ వర్గాల యొక్క రాజ్యం రావాల్సిన అవసరం ఉన్నది. అది సిద్ధిస్తుందనే ఆశతోటే మాలాంటి వాళ్ళు బతుకున్నారు. ఇంకా ఇవాళ స్వర్గంలో ఉన్నటువంటి మా జంగారెడ్డి లాంటి వాళ్ళు, స్వర్గీయ మందాడి సత్యనారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలలుగానే స్వరాజ్యాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టాలనే ఆశయం కోసమే మా బోటోళ్ళు ఇంకా బతుకున్నారు. ఇంకా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు కానీ, అంటే ఇప్పుడున్న ఏబీవీపీ వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు. ఆనాడు మర్చిపోయిన వాళ్ళను దూరం ఉంచిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, దూరం ఉంచిన ఏబీవీపీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా పోరాడి ఒక బంగారు తెలంగాణను, హక్కుల తెలంగాణ కాదు దళితుల తెలంగాణను, ఇవాళ బలహీన వర్గాల తెలంగాణను తేవాలని అనుకుంటారు. నరేంద్ర మోడీ గారు పోయిన అసెంబ్లీ ఎన్నికలనే మాకు మెజారిటీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. కానీ ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులల్లో ఈ రాష్ట్ర ప్రజానికం దబ్బున బీజేపీకి ఎత్తే ఓటు మురిగిపోతుందో ఏమో, మళ్ళీ కేసీఆర్ ఎక్కడెత్తడేమో అని మూలకున్న కాంగ్రెస్ పార్టీని, ఫరారైన కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకుని ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఆ రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళకే వెలిసిపోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజుల కోసమే మేమందరం బతుకున్నాం అని అనుకుంటారా. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను పోరాడతా ఉన్నాను.
అంటే పార్టీ నిర్ణయం తీసుకోలేదు, వ్యక్తులు తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరై ఉన్నారు అసలు మీకు? మా అధ్యక్షుల వారే హ్మ్. మా అధ్యక్షుల వారే నిర్ణయం తీసుకున్నాడు. మా కిషన్ రెడ్డి గారే ఆ నిర్ణయాన్ని బలపరిచిండు. హ్మ్. అంతే, ఇద్దరే హ్మ్. చేసిందే ఇద్దరు. ఎందుకు అంత అంటే ఆ అధ్యక్షులు గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం? ఆయన చేతగానితనం. హ్మ్. ఆయన చేతగానితనాన్ని నేను వేలెత్తి చూపిన. నాకు నోటీస్ ఇచ్చడం దెబ్బన ఏదైనా పొరపాటు అయితే కూడా దిద్దుకొని నాది పొరపాటు జరిగిందని చెప్పుదామని అనుకున్నా. హ్మ్. కానీ ఆ అవకాశాన్ని కూడా ఇయ్యలేదు ఆయన. హ్మ్. అంటే మీరు చెప్పిన మాటల్లో ఐకమత్యమే మహాబలం అని మనకు ఒక చిన్నప్పటి నుండి కూడా ఒక కథనాలు ఉంటాయి. మీరు చెప్పిన కూడా వ్యాఖ్యలు కూడా అవే కనబడతా ఉంది. ఐక్యతగా ఉండండి, ఐక్యతగా మనం రాజ్యాధికారం సాధించుకోవచ్చు అని చెప్పిన మాటలు వాళ్ళు ఈ విధంగా నెగెటివ్‌గా తీసుకొని మీ పైన ఇలాంటి చర్యలు తీసుకోవడం ఎలా చూస్తారు? యావత్ భారతావనిలో ఒక వెలుగు వెలుగుతుంది బీజేపీ. అవును. ఒక వెలుగు వెలుగుతుంది బీజేపీ. హ్మ్. 3 సార్లు ఒక బీసీ ప్రధానమంత్రి కాగలిగిండు. హ్మ్. స్వతంత్ర భారతదేశంలో 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో అగ్రవర్ణాలు మాత్రమే పరిపాలించు ఈ యావత్ దేశాన్ని. హ్మ్. తెలంగాణను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అగ్రవర్ణాలే పరిపాలించు. ఒక్క దామోదరం సంజీవయ్య 2 సంవత్సరాల 3 నెలలు తప్ప. హ్మ్. కాబట్టి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావాలంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఒక వెలుగు వెలగాల్సిన అవసరం ఏర్పడ్డది. ఒక్క బీజేపీ నాయకత్వంతో అయ్యేటట్లేదు. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా దగ్గర తీసుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ ద్వారా పావులు గదిపేటువంటి పరిస్థితి కేంద్ర నాయకత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఎన్నో రోజులు లేదు, తాత్కాలికంగా నాలాంటి వాళ్ళు కొంత బాధను అనుభవించాలి. ఇప్పుడు ప్రసవ వేదన అనుభవించందే మనకు జన్మ రాదు కదా. హ్మ్. హ్మ్. అందుకనే ఇది ప్రసవ వేదనే తప్ప ఇది పరిష్కారం కోసం తప్పించే ముందు ఉండే బాధలు ఇవన్నీ.